హాయ్ అండి, కాంతమట్లకి స్వాగతం. ఈరోజైతే చాక్లెట్ బనానా కేక్ని చూసేద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే మైదాకి బదులుగా నేను ఓట్స్ని వాడాను. ఓట్స్ని అయితే మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను మీకు చూపించినట్లుగా. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ని పగలగొట్టి పెట్టేశాను. సో వీటిని బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కావాల్సినంతగా వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేశాను. దాని తర్వాత 1/2 కప్ ఆఫ్ మిల్క్. సో దాని తర్వాత బనానాస్ని 2 మెత్తటి బనానాస్ని తీసేసుకొని వాటిని బాగా బీట్ చేసి వాటిని కూడా కలపడం జరుగుతుంది. సో హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షుగర్స్ని కట్ చేయాలి, మైదాని కట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్యకాలంలో చాలా రెసిపీస్ ఈ విధంగా ట్రై చేశాను. సో ట్రస్ట్ మీ, చాలా బాగా టేస్ట్గా వస్తున్నాయి. సో నేను మీకు ఫ్యూచర్లో ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఇంకా నేను అప్లోడ్ చేస్తానండి. సో ఈరోజైతే ఈ రెసిపీని చూసేద్దాము. సో మీకు చెప్పినట్లుగా బనానాస్ 2 బనానాస్ని అయితే పండిన బనానాస్ని ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకొని దానిలో కలిపేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసాను. సో ఇక్కడ స్వీట్నెస్ ఏంటంటే హనీతో వస్తుందా రాదా అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. మీకు అసలు షుగర్ లేని ఫీలింగ్, మైదా లేని ఫీలింగ్ అనేది ఉండనే ఉండదన్నమాట. సో దీని తర్వాత ఇక్కడ మనం కోకో పౌడర్ని కూడా యాడ్ చేసేద్దాము. సో కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసేయడమే. సో ఈ విధంగా దీన్ని బీట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇక్కడైతే నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రీ హీటింగ్కి 170 డిగ్రీస్లో 35 మినిట్స్ పెడితే కనుక చాలా బాగా కుదురుతుంది. సో 180 డిగ్రీస్ 190 డిగ్రీస్లో పెట్టడం వల్ల ఏంటంటే కేక్ తొందరగా బర్న్ అయిపోతుంది. సో ఇఫ్ పాసిబుల్ 165 డిగ్రీస్లో కూడా మనం ప్రీ హీట్ చేసుకొని కేక్ని అంతా కూడా అందులో బేక్ చేసుకోవచ్చు మీకు చూపించినట్లుగా. సో నేనైతే ఇక్కడ 170లో పెట్టేశానండి. 170 అండ్ 32 మినిట్స్ అయితే నాకు పట్టింది. సో ఈ విధంగా చూపించినట్లుగా ఈ మిశ్రమాన్ని అంతా నేను ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిపోయింది. సరే కేక్ ఎంత బాగా వచ్చిందో, చాలా వరకు ఏంటంటే నాకైతే అసలు బ్రౌనీని తిన్న టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది అసలు, బనానా ఫ్లేవర్, హనీ కానీ. సో చాలా బాగుంది. మనకు అసలు మైదా లేని ఫీలింగ్ రాలేదు. అసలు ఓట్స్తో ఇంత టేస్టీగా ఉంటుందని నాకైతే తెలియదు. సో నేను ఈ మధ్యకాలంలో చెప్పాను కదా మీకు చెప్పినట్లుగా నేను ట్రై చేస్తున్నాను, చాలా బాగా కుదురుతున్నాయి. సో నేనైతే ఈ కేక్ని అయితే నేను చాక్లెట్ సిరప్తో బాగా ఎంజాయ్ చేశానండి. సో ఇలాంటి రెసిపీస్ మీకు కనుక కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.